హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. దసరా నవరాత్రుల 10వ రోజు అండి. అమ్మవారు మనకి మహిషాసు మర్దిని అవతారంగా దర్శనమిస్తారండి. నేనైతే ఇంట్లో ఇలా పూజ చేసుకున్నానండి. అమ్మవారి ప్రసాదం కింద గారెలు, వడపప్పు, పానకం, సలివిడి పెట్టుకున్న. ఆ రోజు నీలం రంగు పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నేను ఇలా పూజ చేసుకున్నానండి. అమ్మవారి పూజ చేసుకొని హారతి ఇచ్చి మా అమ్మవారి గుడికి, అంకమ్మ తల్లి గుడికి వెళ్ళామండి. ఈరోజు ప్రసాదాలు చీర అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చింది మా మూడో బావగారు, మా అక్క వాళ్ళండి. వాళ్ళ పేర్లు అవి ఇలా రాసామండి. చూడండి, మా అమ్మవారికి మా అక్క, మా బావగారు పూలదండ వేస్తున్నారండి. మా అమ్మవారు చూడండి రోజు రోజుకి ఎంత కలగారు కనిపిస్తుందోనండి. అంకమ్మ తల్లి చాలా బాగా చేయించుకుంటుందండి దసరా నవరాత్రుల పూజలు అవుతాను. చూడండి, జడ చూడండి ఎంత అందంగా ఉందోనండి. మా అక్క వాళ్ళు ప్రసాదం చేసుకొచ్చింది కట్టి పొంగలి, చక్కెర పొంగలి, శనగల వడపప్పు, పానకము, సలివిడి, ఆ తర్వాత సగ్గుబియ్యం పాయసం అండి మా అక్క వాళ్ళు చేసుకొచ్చారు. మా మరిది ఇంకొక ఆయన చక్కెర పొంగలి చేసుకొచ్చారండి వాళ్ళు. ఆ తర్వాత మా తల్లి స్కంద తల్లి మేము కుమారి పూజలాగా అమ్మవారిలాగా పూజ చేసామండి. కానీ మా అమ్మాయి చూడండి మాకు అమ్మవారి లాగానే ఉంది. పసుపు రాసుకొని మమ్మల్ని దీవిస్తుందండి అక్షింతలేసి. చాలా ఆనందంగా ఉందండి. మేమందరం మా పాపకి అలా పూజ చేసి అందరం అక్షింతలు వేయించుకొని అందరం ప్రసాదాలు అలా పెట్టించామండి, తాంబూలం అవి. ఆ తర్వాత మామిడి చెట్టు ఉంటే మాడబడుచు నేను మామిడి మంటలకు వస్తున్నామండి. ఆ రోజు మేము మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఫంక్షన్ పెళ్ళి అవుతే వెళ్ళామండి. మా పాప, నేను, మా వారు ఇలా 2 ఫోటోలు దిగామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.